హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాకామృతం. ఈరోజు మరొక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా మసాలా ఐటమ్స్ కాకుండా ఒక్కొక్కసారి ఇలా ట్రెడిషనల్గా ఉండే ఐటమ్స్ కూడా బాక్స్లో పెడుతూ ఉంటే పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను 2 వంకాయలని తీసుకొని అన్ని వైపులా బాగా కాలేటట్టు కాల్చుకున్నాను. వీటితో పాటు ఒక 5-6 టొమాటోస్ని కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. బాణల్లో మనకు కావాల్సినంత చింతపండును కూడా తీసుకొని ఇలా గిన్నెలో వేసుకొని ఒకసారి వాష్ చేసి చింతపండుని నానబెట్టుకోవాలి. రెసిపీకి కొద్దిగా చింతపండు ఎక్కువగానే తీసుకోవాలి. అది కూడా మనం కొంచెం వాటర్లో ఎక్కువ వేసి నానబెట్టుకుంటే పల్చగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే ఆ టైంకి కలుపుకొని తినడానికి మనకి బాగుంటుంది. ఇలా చింతపండు నానబెట్టుకున్న తర్వాత బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టొమాటోలని హాఫ్గా కట్ చేసి వాడ్చుకోవాలి. అన్ని టొమాటోలని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి మగ్గబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి, మనకి సాఫ్ట్గా కూడా ఉంటాయి. నేను ఇక్కడ 5 టొమాటోలను తీసుకున్నాను. అవి ఇలా హాఫ్గా కట్ చేసి బాణల్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇవి త్వరగానే మగ్గిపోతాయి, అలాగే పొట్టు కూడా ఈజీగానే తీసేయడానికి వీలవుతుంది. టొమాటోలు కొంచెం మగ్గిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని దీనిలో మన రుచికి సరిపడినంత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడైతే నేను సొరకాయ ఒకటి చిన్న ముక్క మిగిలి ఉంటే దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ సొరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే మనకి టేస్టీగా ఉంటుంది. సొరకాయ ముక్కలు కంపల్సరీ ఏం కాదు, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. అది జస్ట్ ఆప్షనలే, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిగా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇవన్నీ అయ్యేలోపు చింతపండు కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. టైం ఉంది కాబట్టి ఈ లోపల నేను బియ్యం అనేది చెరిగేసి కుక్కర్లో వేసి కుక్ చేసుకుంటున్నాను. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని కాస్త 15-20 మినిట్స్ నానబెట్టుకొని తర్వాత కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది మధ్యాహ్నానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. డికాషన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకుండా ఇలా డబుల్ బాయిలర్ మెథడ్లో మనం వేడి చేసుకుంటే కాఫీ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. వీలైతే మీరు కూడా ఒకసారి డికాషన్ని ఇలా వేడి చేసుకొని ట్రై చేసుకోండి. చింతపండులో నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండులో నుంచి రసం అంతా బాగా తీసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని డైల్యూట్ చేయాలి. దీనిలోనే బెల్లం కూడా వేసుకోవాలి. మధ్యాహ్నానికి కొద్దిగా మనకి తినాలి అనిపించినప్పుడు ఉప్పు, కారము, పులుపు, తీపి అన్నీ తగులుతాయి కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బెల్లం అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది బెల్లం వల్లనే వస్తుంది. బెల్లము, ఉప్పు, కారం అనేవి రుచికి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. కాల్చి పెట్టుకున్న వంకాయలు, మగ్గించుకున్న టమాటోలు, సొరకాయ చల్లారేలోపు మా మదరు పిల్లలకి పాలు, మా ఇద్దరికి కాఫీ అనేది కలిపి పక్కన పెట్టేశారు. వంకాయలు చల్లారిన తర్వాత పైన పొట్టంతటిని కూడా తీసేసుకోవాలి. ఇది ఈజీగానే వచ్చేస్తుంది. మనకి ఇలా పొట్టు తీసుకున్న తర్వాత వంకాయలని మళ్ళీ వాటర్లో వేసి వాష్ చేయడం అనేది చేయకూడదు. వాటర్లో వేస్తే దీనిపైన ఉండే బర్న్ స్మెల్ అంతా కూడా పోయి మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటే మనకి కర్రీ టేస్టీ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. వీలైతే దీన్ని చేత్తో ఒకసారి కలిపేసుకోండి. నేనైతే ఇక్కడ కత్తితో కట్ చేశాను. అలాగే టొమాటోలను కూడా పొట్టు తీసేసి వీటిని మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసేటప్పుడు టొమాటోలు, పచ్చిమిరపకాయలు మరీ పేస్ట్ లాగా అవ్వకుండా కాస్త బరకగా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను, అందుకని 2 టైమ్స్గా వేసుకుంటున్నాను. ఈ టొమాటోలు అనేవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న టొమాటోలు, పచ్చిమిరపకాయలు, సొరకాయ మిశ్రమాన్ని తీసి
మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండులో వేసుకోవాలి. ఈ చింతపండులో ఆల్రెడీ బెల్లము ఉప్పు అనేది వేసి పెట్టేశాను. తర్వాత సెకండ్ ట్రిప్గా మిగిలిన టొమాటోలను పచ్చిమిరపకాయలను కూడా వేసి చింతపండు పులుసులో వేసి కలిపేసుకోవాలి. వేసిన తర్వాత గరిటెతో కాకుండా ఇలా చేతితో కలుపుకుంటే వంకాయ టేస్టు అలాగే టొమాటో టేస్ట్ కూడా చింతపండు పులుసుకి బాగా పట్టి మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతా అయిన తర్వాత దీనికి చిన్నగా పోపు పెట్టుకోవాలి. వీలైతే మీకు నచ్చింది అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోపులో వేసుకుంటే మాడిపోతుంది. అందుకని కర్రీ పైన వేసుకొని ఈ ఇంగువ పైన పోపు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఇంగువ పచ్చివాసన లేకుండా ఉంటుంది. బాణలి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో రెగ్యులర్గా మనం వేసుకునే తాళింపు గింజలన్నీ వేసుకోవాలి. నచ్చినట్లయితే దీనిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉప్పు బెల్లం ఒకసారి టేస్ట్ చేసుకొని మనకి సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కొద్దిగా బెల్లం కానీ ఉప్పు కానీ వేసి టేస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు దోశల కన్నా ఇడ్లీల కన్నా ఎక్కువ చేస్తుంటాను. మా పిల్లలు ఇడ్లీల కన్నా కూడా దోశలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో 90% బ్రేక్ఫాస్ట్ అనేది మా ఇంట్లో దోశలే ఉంటాయి. ఇదండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. శాకామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.